మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలోనే కాదు, గత 2 రోజుల క్రిందటే ఒక న్యూస్ రావడం జరిగింది. అరుణాచల మోక్ష మార్గంలో ఒక వ్యక్తి, తెలుగు వ్యక్తే మరణించాడు అని చెప్పి, అందులో ఇరుక్కుపోయి మరణించాడు అని చెప్పి. అంటే వింటుంటే బాధాకరంగా ఉన్నప్పటికీ ఒక రకంగా ఆయన మోక్షాన్ని పొందాడేమో అనే ఆలోచన కూడా వస్తుంది చాలా మందిలో. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకి అనేక రకాలుగా చూసుకోవచ్చు. ప్రధానంగా మనకి ఆరోగ్యం సరిగా ఉందా లేదా చూసుకోవాలి. అతనికి ఆరోగ్యం ఎలా ఉందో, శ్వాస సంబంధమైన రోగాలు, జబ్బులు ఉన్నాయేమో. ఓకే. శ్వాస సంబంధమైన జబ్బులు ఉన్నప్పుడు అలాంటి ఇరుకు ప్రదేశంలో వెళ్ళినప్పుడు మనకి మోక్షం అంటే ఆల్రెడీ అతని మోక్షం వచ్చిందనే అనుకోవాలి. అనకూడదు, మోక్షం వచ్చిందనే అనుకోవాలి. ఆ రోగం నుంచి బయటపడ్డాడేమో. ముందుగా మన తలరాత అనేది ఒకటి ఉంటుంది, అవునా? మనం పుట్టాక మనం 5వ రోజున చాట్లో పండేసినప్పుడు భగవంతుడు బ్రహ్మ తలరాత రాస్తాడని పెద్దవాళ్ళు చెప్తారు. మన తలరాతని మనం పుట్టిన దగ్గర నుంచి మనం మరణించేది కూడా రాసి ఉంటుంది. ఏదైనా పుట్టుకుందంటే మరణం ఉన్నట్టు ఆ తేదీ కూడా ఉంటుంది. అలా అంటే మళ్ళీ చాలా మంది అనొచ్చు, యాక్సిడెంట్లో పోయేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అలానే ఉంటుందా అని అనొచ్చు. ఇక్కడ మనకి పెద్దవారు చాగంటి గారు ఒక మాట చెప్పారు, మన ఆయుష్ అనేది మన శ్వాసకి సంబంధం. ఇన్ని శ్వాసలను రాసి ఉంటుందంట. ఇన్ని శ్వాసలు అయిపోయాక మనిషి మరణిస్తాడు. అందుకే కదా బీపీ వస్తే గట్టిగా అరిస్తే పోతావురా అంటారు. ఎందుకంటారు? మనం కోపం వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్కువ సార్లు తీసుకుంటాం, అందుకే పోతావురా అంటారు. ఇది లెక్క. కాబట్టి అతనికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలియదు. అందులో మోక్ష మార్గం అనేది చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ అతని శరీరం పరిమాణం తక్కువ ఉన్నా కానీ ఇంకా అంతకంటే లావు ఉన్న వాళ్ళు వెళ్ళినా బయటకు వచ్చారు. అతనికి మరణం అక్కడే రాసి ఉందేమో. ఎందుకు అనుకోకూడదు? అతనికి మోక్షమే వచ్చింది అనుకోండి, అక్కడ మరణిస్తే ఇంకేముంది, మోక్షమే కదా. మరి అంతే, అతని పాపము తీరిపోయింది. అక్కడికి ఎవరికి రుణానుబంధం కూడా లేదు, అక్కడితో తీరిపోయిందేమో అతనికి. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు దీన్ని కూడా నమ్మాలి. కాబట్టి అతని రుణానుబంధం ఏమీ లేదు కాబట్టి ఆ మోక్ష మార్గం అతనికి అక్కడ మరణించే అందులోనే మరణించే ఇది ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ మోక్ష మార్గాన్ని శుద్ధి చేయాలి, శాస్త్రోక్తంగా శుద్ధి చేయాలి. అంటే అపవిత్రం అయిపోతుంది అంతే కదా. అది మోక్ష మార్గం ఉన్నప్పుడు అక్కడ అతను మరణించినప్పుడు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. చేయాలి. ఇంకొకటి ప్రేక్షకులందరికీ చెప్పేది కూడా, మోక్షము ముక్తి అని ఎవరు పిచ్చోడు రాసినా కానీ వెళ్ళిపోవటాలు. మోక్షము ముక్తి రావాలంటే ఏం చేస్తే మనకు వస్తుందో ముందు తెలుసుకోవాలి. మనం ఏ జీవన విధానాన్ని పాటిస్తే వస్తుందో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చెడు మార్గంలో ఏదో ఒక సమయంలో వెళ్తారు, ప్రతి మనిషి వెళ్తారు. కానీ దాని నుంచి వెనక్కి వచ్చి భగవంతుడి యొక్క మార్గంలో వెళ్ళేది చూసుకోవాలి. మనం వెళ్ళాలి. ఆ చెడు మార్గంలో ఉన్న పాపాన్ని మొత్తం కూడా కడిగేసుకునే అవకాశం మనకి శాస్త్రాలు, పురాణాలు, మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అలా వెళ్ళిపోయి మనం మోక్షాన్ని సంపాదించుకోవాలి. భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. భగవంతుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఉన్నాడు. ఇందు లేడు అందు కలడు అనేది మనకు ప్రహ్లాదుడి పద్యం ఒకటి ఉంది కదా. మరి అలా అనుకొని జీవనాన్ని కొనసాగిస్తూ పంచభూతాల పట్ల, పాంచభౌతిక శరీరం పట్ల వ్యామోహం దీని నుంచి ఎప్పుడైతే విడిపడతామో, పక్కకి వెళ్ళిపోతామో, అదే మోక్షము. అంటే చనిపోయాక వచ్చేది మోక్షం అనుకుంటున్నారా? బతికుండగానే వస్తుంది మోక్షం అనేది. బతికుండగానే వీటన్నిటి నుంచి ఎప్పుడైతే మనం విడిపడతామో సమాజం గురించి మనకు ఆసక్తి ఉండదు, ఎవరేం చేస్తున్నా ఆసక్తి ఉండదు. మన శరీరం మీద ఇప్పుడు రమణ మహర్షి, ఆయన క్యాన్సర్ కురుపు వస్తే పురుగులు వచ్చి తింటూ ఉంటే ఈగల్ని వాటిని తోలబోతే శిష్యులు, ఆయన వద్దు, వాటి ఆహారం అవి స్వీకరిస్తున్నాయి. అంటే పాంచభౌతిక శరీరం పట్ల ఆయనకి వ్యామోహం లేదు. మనము ఒక అరగంట కూర్చోండి దేవుడి దగ్గర అంటే గీరతాము, తుడుచుకుంటాము, రుద్దుకుంటాము, సర్దుకుంటాము, ఇదంటాము అదంటాము. ఒక స్థిరత్వం మనలో లేదు. అలా సాధన చేసుకుంటూ మనం భగవంతుని పట్టుకొని వెళితే దాన్ని మోక్షం అంటారు. ఈ మోక్షం కూడా మనకి మోక్షం వచ్చింది అంటారు.
మోక్షం వచ్చాక ఇంకా జన్మ ఉండదా అంటే జన్మ ఉంటది. అదేంటమ్మా మరి? ఉంటది. మోక్షం వచ్చాక జన్మ అంటే ఆ మోక్షకాలం ఎంతకాలం అనేది మనం చేసే ఆహ్, ఆరాధన వాటిని బట్టి అంటే మోక్షకాలం ఉంటుంది. శాశ్వత రిజల్ట్ కాదు. శాశ్వతంగా వచ్చేది ముక్తి. ముక్తి. ముక్తి వేరు, మోక్షం వేరు. మోక్షం ఆ. బతికుండగా వచ్చేది ముక్తి. ఇంకా శరీరానంతరం ఈ శరీరం అయిపోయిన తర్వాత ఇంకా శరీరం తల్లి కడుపులో మనం పడకుండా ఉండేదాన్ని ముక్తి అంటారు. ఓకే. మోక్షమే ఇంత కష్టమైనప్పుడు ముక్తి ఇంకా? ముక్తి చాలా కష్టం. ఓకే. ఎందుకు మన ఋషులు ఇంకా సిద్ధాశ్రమాల్లో, హిమాలయాల కింద సిద్ధాశ్రమాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అదే శంబల అంటున్నారు. అక్కడ కొన్ని వందల ఏళ్లుగా సాధన మన ఋషి పరంపర చేస్తోంది అంటే వాళ్ళకేమి ఇంకా మోక్షం రాలేదంటే మోక్షం వచ్చిండొచ్చు, ముక్తి రావాలి కదా. అందుకనే వాళ్ళు అన్ని సంవత్సరాలు అలా ఉండిపోయింది. అంతే కదా. మరి అది అంతటితో ఎండ్ అంటే వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ లైఫ్ ఎప్పటి వరకు జీవితం ఇలా ఉండాలి జీవనం అనేది అంటారు కదా. జీవనం అనేది ఉండొచ్చు. శరీరాన్ని ఆ. మనం ఇన్ని సంవత్సరాలకి అంటే స్వయం మరణం భీష్ముడిలాగా అవును. ఆయన మరణించాలి అనుకుంటేనే మరణం వస్తుంది, లేకపోతే రాదన్నట్టుగా మన ఋషులు వాళ్ళందరి చేతుల్లో కూడా ఉంది. ఇక్కడ మనకి తెలియని లాజిక్ ఏంటిది అంటే చాలా మంది సమాధి వస్తే అయిపోయింది అనుకుంటారు. సమాధి అనేది నీ శరీరాన్ని స్థిరంగా ఉంచడం కోసమే. ఆహా. తర్వాత భగవంతుని పట్టుకోవాలి కదా. ఓకే. అంటే అప్పుడే ప్రాసెస్ మొదలు అంతే. సమాధి అనేది మొదలు. అక్కడికి అంతా అయిపోయింది అనుకుంటాం కదా. సమాధి వచ్చి జీవిస్తూ సామాన్య జీవితం గడుపుతున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు మన భారతదేశంలో ఇప్పటికీ కూడాను. కాకపోతే వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది, ఒక దివ్య శక్తి ఉంటది, జరగబోయేది చెప్పగలుగుతారు. అదే మూడో నేత్రం తెరుచుకుందనో, కుండలిని శక్తి రిలీజ్ అయిందనో, సహస్రాల చక్రం యాక్టివేట్ అయిందనో, విశ్వంతో కనెక్ట్ అయిందనో, ఆ తర్వాత భగవంతుణ్ణి పట్టుకోవాలి వాళ్ళు. సమాధి స్థితి అయిపోయిన తర్వాత సమాధి వచ్చేసింది ఇంక అయిపోయింది, నేను పెద్ద ఋషినో లేకపోతే ఇంకేదో అని అనుకోవటానికి లేదు. సమాధి అనేది చాలా మందికి వస్తుంది, అసలు వచ్చినది కూడా తెలియదు చాలా మందికి. సమాధి స్థితి వచ్చింది నాకని తెలుసుకోని వాళ్ళే చాలా మంది ఉంటారు. సమాధి స్థితిని దాటి ఉంటారు వాళ్ళు. సమాధి స్థితి అంటే శ్వాస నియంత్రణ, శరీర నియంత్రణ, వీటిని సమాధి. ఇది వచ్చింది అంటే ప్రవర్తన మారిపోతుంది. దేని పట్ల వ్యామోహం, కోరికలు ఉండవు, తృప్తికరమైనది, ఏదో ఆకలిస్తే తిందామన్నట్లుగా ఉండే స్థితి అది. అంత సులభమైంది కాదు ఆ సమాధి స్థితి కూడా. కొన్ని జన్మల పరంపరతోనే మనకు వస్తుంది. ఇలాంటివన్నీ పెట్టుకుని ఆ మోక్ష మార్గంలోంచి వచ్చే ఆయన ఆడ చనిపోయాడు, ఆయనకు మోక్షం వచ్చిందంటే చెప్పే దాఖలాలు మనకి ఎక్కడ కనిపించట్లేదు. మోక్షం వచ్చేసిందని చెప్పడానికి అక్కడ లిఖితపూర్వకంగా అక్కడికి వెళ్ళిన ఆ ప్రదేశంలో ఏమైనా వాళ్ళ తమిళ భాషలో రాశాలు అక్కడ అది కూడా ఉండదు అక్కడ. దీనిలోంచి వెళితే ఇంక ఈ మోక్షం వచ్చినట్టే ఖచ్చితంగానే ఎక్కడా ఉండదు. మోక్ష మార్గం అని పేరు పెట్టారు కానీ అక్కడి నుంచి వెళ్తే వస్తుందని కాదు. సరే చాలా మంది దానిలోంచి వచ్చారు, కొంచెమైనా మనుషుల ప్రవర్తన మారింది. ఒక లాజిక్ మనం ఆలోచించాలి. మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు. ఇట్లా అంటే మొత్తం భగవంతుడి మీద నమ్మకాన్ని పక్కన పెట్టేస్తారు కదా. నమ్మకము అంటే నేను అనేది ఒక ఆలయానికి వెళితే, ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇటువంటి పవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళినప్పుడు మనం మారాలి. మారితే ఆ మోక్ష మార్గం నిజంగా హెల్ప్ అవుతుంది. మనం అగౌరవపరుస్తున్నాం ఆ మార్గాన్ని, భగవంతుని అవమానపరుస్తున్నాం. భగవంతుడు మనకి వేదవ్యాసుడి ద్వారా నియమాలు చెప్పించాడు, ఎలా ఉండాలో చెప్పించాడు. మనం అవేమీ వినట్లేదు. వింటే అదే భక్తి, అదే మోక్షం, అదే ముక్తి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇంట్లో ఉండి మోక్షాన్ని, ముక్తిని సాధించుకోవచ్చు. మనం సమాజం పట్ల బాధ్యతని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తాం, చాలా బాధేసే విషయం. ఈ మధ్య కాలంలో నేను మా ఊరి దగ్గరలో ఒక ఆలయానికి వెళ్ళాను. ఆలయం మొదటగా వెళ్ళినప్పుడు చాలా పరిశుభ్రంగా ఉండేది. అంతా నేను ఒక 3-4 నెలలకు వెళితే ఆలయం అంతా పరిశుభ్రం. కొబ్బరి పీచు, పసుపు కుంకుమలు, పేపర్లు, తుడుచుకున్న పేపర్లు, తిన్న ఆహార పదార్థాలు గుడి ప్రాంగణంలోనే. అక్కడ మనల్ని అలాగే కూర్చోబెడితే మనం ఉంటామా? మరి భగవంతుని ఎలా కూర్చోబెడతాం? ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించక్కర్లేదా? వెళ్తూ ఉన్నాను క్యూ లైన్లో. ఆ రోజు శనివారం, వెంకటేశ్వర స్వామి. శనివారం మాత్రం క్యూ లైన్ ఏదో ఉంటుంది, మిగతా అప్పుడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒక ఆవిడ కొబ్బరి పీచు తీసి వేస్తోంది. అక్కడే మా ముందే ఉంది. అడిగా, నాకు చాలా కోపం వచ్చింది.
భగవంతుడి దర్శనం అవుద్దో లేదో తెలియదు కానీ ముందు ఆలయం శుభ్రంగా ఉండాలి. అంతే. ఏంటమ్మా దేవుని దండం పెట్టుకుంటేనే భక్తి, ప్రదక్షిణలు చేస్తేనే భక్తి. పీచుని చూడు దారిలో వేసావు. ఎవరికైనా అందులో ఏదైనా కుచ్చుకొని రాని చోట కుచ్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది పెద్దగా అవుద్ది. అంతేగా. నువ్వు ఇలా వేస్తున్నావు అంటే లేదు లేదమ్మా క్షమించండి అమ్మా అని చెప్పి తీసేసింది. ఫోన్లే రెస్పాన్స్ మంచిగానే వచ్చింది. ఎందుకంటే ఆవిడ నా వీడియోస్ చూస్తుంది. అక్కడ జరిగింది. అంటే లేదంటే ఆవిడ తీసేస్తూ భగవంతుని చూస్తే కూడా ఆవిడ ముగ్ధురాలైందో లేదో నన్ను చూస్తూ ముగ్ధురాలైంది. సూపర్. అబ్బా అసలు 16 శనివారాలు తిరిగానమ్మా, ఇది ఆఖరి శనివారము, నాకు అమ్మవారే పంపింది మిమ్మల్ని అన్నట్టుగా అనిపించింది అని వేస్తుంది. గబగబా ఆవిడితే కాదు పక్కన ఉన్నది కూడా తీసి మొత్తం శుభ్రం చేసింది. నేను అన్నా నీ కర్మ తొలగిపోయింది కదా, ఈ ఆలయం మొత్తం ప్రతి శనివారం వచ్చి శుభ్రం చేయని చెప్పారు. నిజంగా అమ్మ నేను చేస్తాను. నువ్వు ఏ పూజ ఏం చేయకపోయినా భక్తి ఉంది, ఆలయాన్ని శుభ్రం, తిన్నది మొత్తం అక్కడ పడేస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరం అంటే చాలా బాధ జరిగింది అక్కడ. భక్తి అంటే అలా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి ఫాలో అవటం. నేను ముందు కూడా మీకు చెప్పాను, గురువు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవటమే. ఆవిడ చదువుకోలేదు అస్సలు చదువుకోలేదు. పొలం పనులు చేసుకునే ఆవిడ ఎంత పరిశుభ్రంగా ఉంది ఆవిడ. ఆవిడని చూస్తే నాకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది నిజంగా. ఆవిడ నా దగ్గరకు వచ్చారు, మళ్ళా వెతుకుతోంది ఆవిడ నేను ఎక్కడున్నాను గుళ్ళో అని. కానీ నేను గుళ్ళో వెళ్ళిన తర్వాత ఏ గుడైనా అలాంటి చోట్ల కాసేపు కూర్చుంటాను. ఆ ప్రశాంత వాతావరణం, ఆ భగవంతుడితో అనుసంధానం అవ్వటం. ముందుగా వెళ్తూనే బాగున్నావా స్వామి అని అడుగుతాను. బాగుంటారు, మీకేమైంది, అలంకరణ చేసుకున్నారు చక్కగా, కానీ నిలబడుకొని ఉన్నారు, మీకు కాళ్ళు నొస్తాయి కదా స్వామి, నాకు అవకాశం ఇస్తే కాళ్ళు ఒత్తుతానని అడుగుతాను స్వామి. నేను అదే అడుగుతాను. అక్కడికి వెళ్ళి అక్కడున్న గోవింద నామాలు చదువుతాను, కాసేపు కూర్చుంటా, దేవుణ్ణే చూస్తూ ఉంటాను. వచ్చింది ఆవిడ వెతుక్కుంటూ వచ్చి, అమ్మ నాకు చదువు రాదు, మా ఆయన ఫోన్లో మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను మీ నంబర్ రాసి ఇవ్వండి, ఎప్పుడైనా మాట్లాడొచ్చా అని. మాట్లాడతాను, కానీ రోజుకో వారానికి ఒకసారో అట్లా చేస్తే మాట్లాడలేను. ఎప్పుడైనా మీకు తీవ్ర ఇబ్బంది ఉంది అంటే మాట్లాడండి. మీకు ఏదైనా సహాయం కావాలన్నా నా నుంచి. చాలా పేదవరాలు ఆవిడ, చాలా పేద, కానీ భక్తి ఉంది అమ్మ. ఆవిడ పొద్దున్నే 3 గంటలకు లేచి దీపారాధన చేసి లలిత సహస్రనామం చదవడం వచ్చి ఆవిడకి. చదువు రాదు, మరి ఫోన్లో వింటూ అవి చదవడం నేర్చుకుందంట. విష్ణు సహస్రనామం ఏకాదశులు చేస్తుంది, మాస శివరాత్రులు చేస్తుంది. అవన్నీ ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఇవన్నీ చేస్తానమ్మా నేను, మా పరిస్థితి సరిగా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అని. నువ్వు చేసేది చెయ్యి, నేను చెప్పినా అని చెప్పి చెయ్యి, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఇదే 3 గంటలకు లేచి నువ్వు అమ్మవారినే పాదాలు పట్టుకో, అమ్మవారినే పూజ చేయి, నేను చెప్పినాను కదా, నీ గురువుగా భావిస్తే ఇదే చేయమన్నా. ఈ రోజుకు చేస్తోంది ఆవిడ. ఫోన్ చేసి ఏదో తెలియని ఆనందం అమ్మ, నాకు అష్టైశ్వర్యాలు ఏం రాలేదు, కార్లు రాలేదు, నా పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్లో నేను చేర్పించలే, కానీ ఏదో తెలియని ఆనందం వచ్చింది. నేనేది భక్తి అనేది ఉండాలి, మూర్ఖత్వమైన భక్తి ఉండకూడదు. మనము ఇప్పుడు దాన్నే చూసి ఆ మోక్ష మార్గంలోంచి వస్తే చచ్చిపోతామేమో, మోక్షం వస్తుందేమో అని చెప్పి పోయి అక్కడ కావాలని ప్రాణాలు పోగొట్టుకుంటే రాదు, అది పాపం కింద కన్వర్ట్ అవుద్ది. అనేక రకాలుగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అతను ఆయుష్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉండిండొచ్చు. ఒక్కసారిగా దానిలోకి వెళ్తే నువ్వు చేసిన 10 జన్మల పాపం వెళ్ళిపోతుందంటే అట్లా వెళ్ళదు. అలా వెళ్ళే పాటైతే మరి ధృతరాష్ట్రుడేమి, మరి భీష్ముడేమి, వీళ్ళంతా ఎన్ని సాధించుకోలేరు. ఎంతమంది పురాణ గాథలలో ఎంతో మంది దేవీ దేవతలు కూడా ఎందుకు అంత ఇబ్బంది పడతారు. అది సులువు కాదు. భగవంతుణ్ణి మనము అమర్నాథ్ యాత్రకి నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వైష్ణోదేవికి వెళ్తూ ఉన్నాం, ఇలా ఉంటుంది కొండ, డోలీలో వెళ్ళాం, వచ్చేటప్పుడు దిగుదాంలే అనుకున్నాం, చాలా తక్కువ. నేను ఆ ఎక్కేటప్పుడే వెళ్తూ ఉంటే నిజంగా నాకు ఒక సందేశం ఏంటిది అంటే, భగవంతుణ్ణి పట్టుకోవడం ఎంత కష్టమో చూపించడానికే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి నేను నడిచెక్కగలనా? మరి డోలీలు మోసే వాళ్ళు నడుస్తున్నారు కదా, నేను నడవలేకపోతున్నాను కదా. అంటే ఇక్కడ భగవంతుణ్ణి పట్టుకోవడం అతి కష్టతరమైనది అనే దానికి అమర్నాథ్ కూడా. అసలు వర్షం పడితే పాదం పెడితే ఇక్కడ పెడితే అక్కడ జారి వెళ్తుంది. పాపం వాళ్ళు 4 మోస్తారు డోలీని. ఇలా ఉంటుంది, ఓ చోట ఇలా ఉంటుంది.
ఇటుపక్క లోయ, ఇటుపక్క కొండ. ఏ మాత్రం జారిన పడిపోతాం. వందల కిలోమీటర్ లోపలికి వెళ్తాం. అసలు వెళుతూ ఉంటే అసలు అనిపించింది చాలా కష్టతర సాధ్యం భగవంతుని పట్టుకోవటం. ఊరికే వాళ్ళంతా అక్కడ వెళ్ళి కూర్చోలేదు. స్వయంగా వాళ్ళు అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చుంటారు? నన్ను పట్టుకోవటానికి ఎంత కష్టతరమో చూపించడానికి. కొన్ని మనం ధర్మ మార్గంలోకి వచ్చాక కూడా కొన్ని జన్మలు ఎత్తితే గాని మనకి మోక్షముక్తి రాదు. అదంత సులభమైంది కాదు. కాకపోతే అతిగా ఈ జన్మలోనే రావాలి అని అతి చెయ్యకూడదు. చెప్పాం కదా, మన మైండ్ ఇదైపోద్ది, మెంటలోళ్ళం అయిపోతాం. భక్తిలో కూడా మెంటల్ ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. అతి భక్తి ఉండటం, అతి భక్తి, అతి ఆరాధన. ఈ రోజు సాధించేయాలి, ఈ రోజు మోక్షం రావాలి, అది చదివా, ఇది చదివా, ఈ ప్రదక్షిణ చేసా, ఈ పూజ చేసా, ఆ పురాణం చదివా, ఈ ధ్యానం చేసా. ఏంటిది? ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. నిదానమే ప్రధానం అంటారు. నిదానంగా మనం భగవంతుని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఈ భూమి మీద జరగందంటే ఏమీ ఉండదు, జరుగుద్ది. కాకపోతే కొన్ని జన్మలు పట్టొచ్చు. ఈ జన్మలో మనం మంచి మార్గంలో వెళ్ళాం, మళ్ళా జన్మ సన్యాసం రావచ్చు, ఒక ఆశ్రమానికి అంకితం అవ్వచ్చు. సంపూర్ణంగా మనం భగవంతుని ఆరాధనలో ఆ సాధనలో ఉండిపోవచ్చు కదా. అలా జన్మలు రావచ్చు, అలా ఎన్ని జన్మలు ఎత్తొచ్చు. అవును. కాబట్టి ఏది అంత సులువు కాదు భక్తి అనేది. మనం ఈ రోజు అందరూ భక్తి అనుకుంటున్నారు, కోరికతో మాత్రమే చేస్తున్నారు. ఓ పూజ కానీ, ఆరాధన కానీ, ఆలయ దర్శనం కానీ భగవంతుడి కోసం మనం వెళ్తున్నాం, మన కోసం వెళ్ళట్లేదు. అది తప్పు. మన కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి ఇట్లాంటి మోక్ష మార్గాల్ని, వాటిని తప్పుదారి పట్టించకుండా ఆ మార్గానికి ఉన్న విశిష్టతని మనం కాపాడుకోవాలి. ఎన్ని రకాలుగా చూడాలి, అతని మరణం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అక్కడున్న పవిత్రతని, అంటే ఇప్పటికే హిందూ ధర్మాన్ని వెనక్కి లాగాలని అనేక రకాలుగా చీడపురుగులు తయారయ్యాయి. ఇటువంటి సందర్భంలో మనం వాటిని చించుకొని కాళ్ళ మీద పడేసుకోకూడదు. అది ఈ కారణాలు ఉంటాయి. దీన్ని ఎవరు కూడా కించపరచొద్దని నేను ఛానల్ పరంగా చెప్తూ ఉన్నాను. అవునమ్మా, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.